ఓకే నా పేరు చిలువూరి జయరాజు. నేను సిఎస్ఐ డేనరీ చైర్మన్, అంబాపురం డేనరీ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఇమ్మాన్యుయల్ లిటిల్ ఏంజల్ స్కూల్లో జరిగేటువంటి భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించారు. ఈ యొక్క స్కూల్ తరఫున, అలాగే ఈ యొక్క అంబాపురం నైనవరం విలేజెస్ తరఫున, మా సంఘం తరఫున పాత్రికేయ మిత్రులందరికీ, ఇక్కడ చేరిన టీచర్ స్టాఫ్ పెద్దలు, అలాగే ప్రత్యేకించి విద్యార్థులందరికీ మా యొక్క భారతదేశపు స్వతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని మనము ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తర్వాత తరములకు చాటి చెప్పవలసిన బాధ్యత, భారం మనపై ఉన్నది. ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో మరి మన జాతిపిత అయిన గాంధీజీ, మహాత్మా గాంధీ యొక్క నాయకత్వంలో అనేక మంది పోరాటం చేశారు. దీనిలో అన్ని రకాల మతాల వారు, హైందవులు, మహమ్మదీయులు, క్రైస్తవులు అనేక మంది ఈ యొక్క స్వతంత్ర పోరాటాన్ని పాల్గొని ఇంగ్లాండ్ యొక్క పాలన యొక్క చెర నుండి మనల్ని విడిపించి స్వతంత్రంగా మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో రచించిన రాజ్యాంగం చొరవతో ఈ రోజున మనం ప్రపంచం మొత్తాన్ని గమనించుకుంటే ఏ దేశంలో చూసినా ఎంతో కొంత అశాంతి, దేశంలో కల్లోల పరిస్థితులు ఉన్నాయి. కానీ మన దేశం ఉన్న గొప్పతనం ఏంటంటే మన రాజ్యాంగాన్ని బట్టి మన దేశంలో పటిష్టమైన పరిపాలన, బలమైన ప్రజాస్వామ్య పాలన సాగుతూ ఉంది. మన ప్రక్కనున్నటువంటి పాకిస్తాన్ కానివ్వండి, ప్రక్కనున్నటువంటి బంగ్లాదేశ్ కానివ్వండి, మరి శ్రీలంక కానివ్వండి, ఇటువంటి పటిష్టమైన రాజ్యాంగం లేక వారు యుద్ధాలు ఎదుర్కొంటున్నారు. కానీ దేవుని యొక్క మహాకృప వల్ల రాజ్యాంగం రచించినటువంటి భారత రాజ్యాంగ ప్రదాత అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క పుణ్యం వల్ల మనం శాంతి సమాధానాలతో దేశంలో నివసిస్తున్నాం. ఇదే రీతిగా ముందుకు కొనసాగాలని, ప్రజాస్వామ్య కాంక్ష కలిగిన ఇంకా నాయకులు మనకు రావాలని ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి గారికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాజకీయ నాయకులకు, అధికారులకు అందరికీ మా శుభాలు, గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Good morning everybody. I am the principal of Emmanuel Little Angel School, and firstly I want to tell you all a happy Independence Day. And we know that on 1947 we got the independence, and there are so many people who have sacrificed their life. Example, Bhagat Singh, Mahatma Gandhi, Rani Lakshmibai, and there are so many people, those who have fight for our independence, and they have brought us from the above British rule. And we were the people under the British rule, and the people, those who got how we got the independence remains, they have fought because of us, and now we are staying in an Independence Day. And really it is a great day to celebrate. And in other places, the public places also, the people they are celebrating the Independence Day, and this is very proudly we can say that we are the Indians, and I am the child of an Indian also. And mostly I thank each and everyone also, and the people those are celebrating the Independence Day. And proudly we can say that we are we got the independence, and we are the independent to the country. And we have given a salute to the British people, and we are now celebrating this 78th Independence Day. And once again I thank our CM Chandrababu Naidu garu, and our rulers also, and our area's president and sarpanch leaders also. And mostly I thank our staff. This is our Emmanuel Little Angel School in Ambapuram. On behalf of our management and chairperson, I thank each and everyone. Thank you once again. Happy Independence. నేను సీనియర్ సిటిజన్ని. మరి విద్యార్థులందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. టీచర్లందరికీ కూడా మీ అందరికీ శుభాకాంక్షలు.
అలాగే సీఎం గారు, అలాగే అనేక మంది మంత్రులకి, అలాగే పంచాయతీ ఇక్కడ ఉన్న పంచాయతీలో ఉన్న వారికి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎంతో కష్టపడి మరి మన కోసం త్యాగం చేసి మరి 77 ఏళ్ల క్రితం మరి ఎంతో మంది మనకి త్యాగం చేసి మనకి స్వతంత్ర దేశం మనకి భారతదేశం ఇచ్చారు. మరి మీ అందరూ భారతీయ పౌరులందరూ మీ అందరూ కూడా బాగా చదువుకొని మీరు కూడా అలాగే నెహ్రూ గారి లాగా, గాంధీ గారి లాగా, మరి భగత్ సింగ్ గారి లాగా అలాగా అనేక మంది ఉన్నారు. వారిలాగా మీ విద్యార్థులందరూ తయారవ్వాలని నేను కోరుకుంటూ ఈ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఎంతతో